హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మంచి స్నాక్స్ హెల్దీగా పిల్లలకు చేసి చూపిస్తాను. పిల్లలైనా పెద్దవారైనా ఇష్టపడతారు వీటిని. ఇలా చేసి పెట్టండి, పిల్లలకు చాలా హెల్దీగా ఉంటారు. 4 ఆలుగడ్డలు తీసుకొని ఉడికించుకోవాలి కుక్కర్లో. తర్వాత పొట్టు తీసేసుకొని తురుముకోవాలి. ఇలా తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత 1 కప్పు బియ్యం పిండిని వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఉడికించుకోవాలి ఉండలు లేకుండా. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ కూడా చేసేయండి. ఇలా ఉడికించుకొని కిందకి దించేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందాక తురుముకున్న ఆలుగడ్డని వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. వేసుకొని చేతితో బాగా మిక్స్ అయ్యే వరకు కలిపేసుకోవాలి. ఇలా పిండిని బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని నేను చూపించిన విధంగా ఇలా చేసుకొని ఇప్పుడు ఒక చాక్తో కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా తొందరగా కూడా అయిపోతుంది. పిల్లలకు స్నాక్స్ ఈవినింగ్ ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. బయట కొనిచ్చే కంటే ఇలా చేసుకొని పెట్టడం చాలా మంచిది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. ఈ వీడియో మొత్తం చూసి లైక్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలా అన్నిటినీ చేసేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. వేడి అవ్వగానే మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ని పెట్టేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల ఉడకకుండా ఉంటుంది, పైన కలర్ వచ్చేస్తుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ రాగానే తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా క్రిస్పీగా టేస్టీగా ఇలా టమాటా కెచప్తో కానీ ఏదైనా చట్నీతో కానీ తీసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఓసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందని. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.